నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగస్టు 17 నుంచి విశాఖలో పౌర విమానాల బంద్. భోగాపురం నుంచే సేవలని కేంద్రం నోటిఫికేషన్. ఏలేరు కాల్వ ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల సాగునీరు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో విడుదలకు చర్యలు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసులు. పొగాకు వ్యాపారి తనయుడిని బంధించి బెదిరింపులు. చిక్కోలులో సవాళ్లను ఎదుర్కొంటున్న జీడీ పరిశ్రమ. స్వచ్ఛందంగా 10 రోజుల యాజమాన్యాల బంద్. కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటుతున్న భారత్. వెయిట్ లిఫ్టింగ్ పరుగు పోటీల్లో రజతాలు కైవసం. ఆగస్టు 1న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న భోగాపురం విమానాశ్రయ సేవలు ఆగస్టు 17 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 17 తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్టులో పౌర విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17న విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిపేస్తున్నట్లు తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్ క్రాఫ్టులు ఇక్కడి నుంచి నడుస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు విశాఖ ఎయిర్పోర్టుకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ ఆగస్టు 17 అర్ధరాత్రి 01 గంటల నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక దిక్సూచిగా పనిచేయనుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రాం మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని రివ్యూలో కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాల్లో కష్టపడినటువంటి చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దీనివల్ల ఒక మంచి మార్పు మొదలవుతుందనే నమ్మకంతో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రైడ్గా తీసుకొని ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రాజధాని అమరావతి నిర్మాణ పనిలో వేగం మరింత పెరగాలని, అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంతమేర పెరిగినా ఇంకా వేగం పెంచాలని తేల్చి చెప్పారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో ఎక్కడ జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
సూచించారు. రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. నెలకు కనీసం 7.92% పనులు జరగాలని సూచించారు. ఇకపై తాను కూడా స్వయంగా రాజధాని పనులు పరిశీలిస్తానని చెప్పారు. ఏలేరు కాలువ ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నీరు విడుదలకు సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని నీటి విడుదల చేయనున్నారు. కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఆయకట్టు చివరి పంట భూములకు నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ సూచించారు. కాకినాడ జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. వీలైనంత వరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని, రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇమీడియట్ గా 1000 క్యూసెక్స్ కూడా వదలటం జరిగింది. సో క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఆ డెడ్ స్టోరేజ్ వల్ల నిజంగా ఇది రైతులకు ఉపయోగపడుతుందంటే 100% రిక్వైర్మెంట్ అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డెడ్ స్టోరేజ్ కూడా వాడుకునే విధంగా, గోదావరి నుంచి కూడా ఒక 2-3 టీఎంసీలు తీసుకునే విధంగా అన్నిటినీ ఎక్కడ వీలైతే అక్కడ వాటర్ని వాడుకుని రైతులకు అందజేయవలసిందిగా మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో మనం ఇప్పటి వరకు ది బెస్ట్ ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. 1000 క్యూసెక్స్ ఏలేరు నుంచి వదిలేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీలైన వరకు ఆరుతడి పంటలు, ఇరిగేటెడ్ క్రాప్స్, డ్రై క్రాప్స్ అనేది వేసుకోవాలని కోరడం జరిగింది. గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. పొగాకు వ్యాపారి తనయుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తేవాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితుడిని కాపాడినా నిందితులు పరారీలో ఉన్నారు. వ్యాపారంలో వివాదాల నేపథ్యంలో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా కుమారుడు ఓ ఎస్సీ వ్యాపారి కుమారుడితో పాటు మరో 2 కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారు. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి బాధితులను విడిపించగలిగిన కీలక నిందితుడు పరారయ్యాడు. ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాము ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. ఇటీవల ముస్తఫా ఇచ్చే డబ్బు గిట్టుబాటు కావడం లేదంటూ సూర్యచంద్రం సరుకును గుంటూరులోని మరో కంపెనీకి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యచంద్రం కుమారుడు అభి తన డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరారు. అయితే కాసేపటికే అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేశారు. ముస్తఫా కుమారుడు బషీర్, ఆయన అనుచరులు 2 కార్లలో వచ్చి నూజివీడులో అడ్డగించి పొగాకు బేళ్లతో పాటు వ్యాన్ లాక్కున్నారని వాపోయ్యారు. తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని, వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే వదిలేస్తామంటున్నారని వాపోయ్యారు. వెంటనే సూర్యచంద్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఫోన్ చేశారు. మాకివ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరులోని పొగాకు గోదాము వద్దకు రావాలని, లేదంటే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించారు. ఆందోళనకు గురైన సూర్యచంద్రం పోలీసులకు సమాచారమిచ్చారు. ముస్తఫా పొగాకు గోదాములు గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్నందున బాధితులను అక్కడే బంధించి ఉంటారనే అంచనాకొచ్చిన నూజివీడు పోలీసులు స్థానిక స్టేషన్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ముస్తఫాకు ఫోన్ చేశారు. డబ్బులివ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలి తప్ప సూర్యచంద్రం కుమారుడిని కిడ్నాప్ చేయడం తగదని హితవు పలికారు. వెంటనే అభిని అప్పగించి మీ కుమారుడు బషీర్ను స్టేషన్లో లొంగిపోయేలా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున బాధితులను వెంటబెట్టుకుని కిడ్నాపర్ల ముఠా పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపులు, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కీలక నిందితుడైన బషీర్ హైదరాబాద్ పారిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం బషీర్ కారు నడుపుతూ వెళుతున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ సీసీ కెమెరాల్లో రికార్డైంది. అతని కోసం 2 పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులోని ఇంట్లో లేరని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వేడుకగా సాగుతోంది. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ప్రజలకు అందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి, కండ్రిగ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల అభివృద్ధి వివరించారు. విశాఖలోని పలు వార్డులో స్పీకర్ సతీమణి, మాజీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు అన్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు 6 వార్డులో ఎమ్మెల్యే బీవీ జగన్నాగేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. కర్నూలు జిల్లా గొళ్లల దొడ్డిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కోడూరు ఎమ్మెల్యే దస్తగిరి పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరు, రహదారులను వేయించిన విషయాన్ని ప్రజలకు వివరించారు. రాయదుర్గంలోని 13వ వార్డులో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కూటమి సర్కారు మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ అన్నారు. కడప నగరంలోని పలు ప్రాంతాలలో తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించారు. సిక్కోరులోని ఉద్దానం ప్రాంతం జీడి పరిశ్రమలకు పెట్టింది పేరు. అవే ఎన్నో ఏళ్లుగా ఎంతో మందికి అన్నం పెడుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్న జీడి పరిశ్రమలు ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. యాజమాన్యాలే స్వచ్ఛందంగా 10 రోజుల పాటు బంద్ పాటిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రధాన పంటగా జీడి పండిస్తుంటారు. పలాసనగానే టక్కుమని గుర్తుకు వచ్చేది జీడిపప్పు. జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పాటు పలాసలోనే జీడి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో రోజుకు 80 నుంచి 100 టన్నుల జీడిపప్పు ఉత్పత్తి చేస్తుంటారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో సుమారు 1954లోనే జీడి పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మొదట్లో 5 నుంచి 10 పరిశ్రమలుంటే ఇప్పుడు 400కి పైగా యూనిట్లున్నాయి. అయితే ఉత్పత్తి అవుతున్న జీడిపప్పుకు సరైన ధర లేక ఎగుమతులు తగ్గటంతో జీడిపప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా జీడిపిక్కల బాయిలింగ్, కటింగ్తో పాటు మిగిలిన ప్రాసెసింగ్కు 10 రోజుల పాటు విరామం ప్రకటించారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధితో పాటు మందస, హరిపురం, చాపర ప్రాంతాల్లో జీడి పరిశ్రమలు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాల ప్రతినిధులు చెబుతున్నారు. వైట్ గోల్డ్ పేరుగాంచిన ఈ జీడిపప్పుకి కొంత నల్లటి చరిత్ర స్టార్ట్ అయ్యింది. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోయిందండి. బెంగళూరులో ఏదైతే పప్పు తయారవుతుందో ఆ పప్పు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. మేమంతా ఇండియాలో అమ్ముతుంటాం. కానీ ఎక్స్పోర్ట్ అయిపోవడం వల్ల మ్యాంగ్లూరు వాళ్ళు ఆ పప్పుని ఇండియాలో అమ్ముతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మ్యాంగ్లూరులో ఒక జీడిపిక్కల బస్తాకి జీడిపప్పు తయారు చేయాలంటే కేవలం 400 ఖర్చు అవుతుంది. అదే జీడిపిక్కల బస్తాకి పలాసలో తయారు చేయాలంటే 1800 ఖర్చు అవుతుంది. ఈ ఉత్పత్తి వ్యయంలో కేజీకి 70 రూపాయలు ఎక్కువ అవడం వల్ల మేము పప్పు నమ్మలేకపోతున్నాం. స్కిల్ ల్యాబర్ పలాసలో లేరు, బెంగళూరులో స్కిల్ ల్యాబర్ ఉన్నారు. వాళ్ళు ఇండియాలో పప్పు అమ్మడం వల్ల మా పప్పులు చల్లక ఇక్కడ నిల్వలు పెరిగిపోయినాయి. జీడిపిక్కల రేటు పెరిగిపోయింది, పప్పు రేటు తగ్గిపోయింది. ఈ 2 డిఫరెన్సెస్ కూడా తీవ్ర సంక్షోభానికి గురయ్యి రానున్న రోజుల్లో ఇంకా నష్టాలు చూసే పరిస్థితి మాకు కనబడుతుంది. కాబట్టి కొంత కృత్రిమ కొరత సృష్టించి వినాయక చవితి, దీపావళి, రాఖీ పండుగ వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, పప్పు సేల్స్ ఉంటుంది, పక్కగా ఉంటుంది నమ్మకంతో మేము చేసాం. ఇది ఇండియాలో వచ్చిన పంట ఆల్రెడీ ఏప్రిల్, మే, జూన్కి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఈ 9 నెలలకి మాకు క్రాప్ కావాలి. మా ఫీడ్బ్యాక్కి మనకి రా మెటీరియల్ కావాలంటే ఇంపోర్టెడ్ రా మెటీరియల్ మీద మాకు ఆధారం. సేమ్ టైంలో మన ఇండియాలో కూడాను ఆ ప్రైస్ సూటబుల్ అవ్వట్లేదు అనమాట మనం కెర్నల్ సేల్ చేసేటప్పటికి. అందుగురించనే ఒక 10-15 రోజులు బంద్ చేసిన తర్వాతను పోయిన నష్టాన్ని భర్తీ చేసుకుంటామనే ఒక ఉద్దేశం మీద బంద్ చేయడం అయింది. ఆల్ అసోసియేషన్స్ కలిపి మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చిన్నాడి గారి దగ్గర కూడా వెళ్లి కలవడం అయింది. కొత్త జీవో కాపీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలో జీడిపిక్కల పంట దాదాపు మే, జూన్ కల్లా పూర్తయింది. జూలై నుంచి ఆఫ్రికన్ దేశాల నుంచే జీడిపిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల దిగుమతి సౌకర్యాలు తగ్గాయి. జీడిపిక్కల రేటు పెరిగింది. జీడిపప్పు తయారీ ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించే కన్నా నష్టాలు లేకుండా ఉండేందుకు యాజమాన్యాలు అందరూ కలిసి బంద్ పాటిస్తున్నారు. 150 కంపెనీల వరకు కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయిందండి. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇండియాలో సేల్ చేసిన వల్ల లోకల్ అమ్మే పరిశ్రమలను కూడా బంద్ చేయవలసిన అవసరం వచ్చిందండి. ఇండస్ట్రీ గత 4 మాసాల నుంచి కూడా నడిపించడానికి చాలా కష్టంగా ఉంది. రా మెటీరియల్ కాస్ట్కి, ప్రాసెసింగ్ ఛార్జెస్కి అన్ని కలుపుకుంటే ఇండస్ట్రీ తాలూకా
మనుగడ చాలా దెబ్బతింటుంది. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు కూడా నిలుపుదల చేస్తూ వ్యాపారతలకు ఒడిదుడుకులు సర్దిద్దుకునే కార్యక్రమం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వకుండా విత్ ఇన్ ఇండియాలోనే వాళ్ళు సేల్ చేయడం వల్ల లోకల్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసుకున్న మాకు పలాస క్యాజువల్లో చాలా కష్టతరంగా మారింది. నిలుపుదల చేయడం వల్ల మార్కెట్ని పెంచుదల చేయడానికి ప్రయత్నిస్తుండడం వల్ల ఆగస్టు 5 వరకు కర్మాగారం నిలుపుదల చేయటకు అసోసియేషన్ నిర్ణయించింది. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా డొమెస్టిక్లో సేల్ చేయడం పప్పుకి ధరలు లేవు. సుమారు ఈరోజు జీడిపప్పులు 175 రూపాయలు కేజీ ఉంది. దానికి తగ్గట్టుగా మేము పప్పు తయారు చేసి పప్పు అమ్మాలంటే అది మార్కెట్లో విలువ లేకుండా పోయింది. ఈ వర్షాకాలం ఈ కాలం ఎప్పుడు కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. సంక్షోభం నుంచి పలాస జీడిపప్పు పరిశ్రమలు గట్టెక్కేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. సింహాద్రి అప్పన్నగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చిన వారితో సింహాచల పరిసరాలు భక్త సంద్రమయ్యాయి. వాతావరణం చల్లగా ఉండటంతో భక్తులు ఉత్సాహంగా నడుస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులు సింహాద్రి అప్పన్న నామస్మరణతో ముందుకు కదులుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు అల్పాహారం, తాగునీరు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గాల్లో 33 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా సాగుతుంది సార్. మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పాల్గొండ నుండి వచ్చాము. మేము చాలా బాగున్నాయి సార్. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. కష్టంగా ఉంటుందేమో కానీ వచ్చిన చాలా మంచి అనుభూతి పొందాం. గత 2 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అన్ని విధాల ఫెసిలిటీస్ అన్ని బాగా జరుగుతున్నాయి. యాత్రికులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. చాలా బాగుంది. భక్తులకు ఏ ఇబ్బంది లేదు. అలాగే బాగా ఫుడ్ దొరుకుతుంది. ఇంకా ఏవేవో మంచి మంచి ఫ్రూట్స్, పలహారాలు అన్నీ ఇస్తున్నారు. జనాలు బాగానే చూస్తున్నారండి. పోలీసులు కానీ అలాగే జీవీఎంసీ కానీ అందరూ బాగానే చూస్తున్నారండి. చాలా బాగుంది. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అంతా సింహాద్రప్పన్న దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రభుత్వం మాత్రం చాలా బాగా ఏర్పాట్లు చేసింది. చాలా అంటే జనాలు వేపగుంట నుంచి అక్కడ బళ్ళు రాలేనంత ఇదిగా ఉదయం నుంచి కూడా అంత జనాభా వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచేగాక సమీప రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ కోసం వచ్చారు. సముద్ర స్నానం అనంతరం భక్తుల కోసం అప్పుఘర్ సమీపంలో ఏర్పాటు చేసిన షవర్బాత్ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే అన్ని బాగానే చేశారు. అంతా బాగానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హనుమంత వాక్ నుండి బీచ్కి వెళ్లాల్సిన వాళ్ళు వేరేగా ఇది మాకు కొంచెం బెనిఫిట్ అయింది. ఎందుకంటే క్రౌడ్ కొంచెం తగ్గింది. అరేంజ్మెంట్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని కంఫర్టబుల్ గానే ఉన్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ వసతులు కావాలో అన్నీ కల్పిస్తున్నారు. మన అడుగడుక్కి కూడా స్వామివారు మనకి కల్పిస్తూనే ఉన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. మేము విజయనగరం నుంచి వచ్చామండి. అందరిలో మంచి దైవభక్తి అనేది కనిపిస్తుంది. దారి పొడుగున అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ అయితేనేమి, వాటర్ అయితేనేమి ఫుల్ ప్లెజ్డ్ గా ప్లాన్ గా చేశారు. చాలా సక్సెస్. ఇంచుమించు ఒక 10 లక్షల పైన పడి ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన లేక ప్రభుత్వం ముందస్తు చర్యలతో చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా కలగలేదు. అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. జై శ్రీమన్నారాయణ. 32 కిలోమీటర్ల మేర లక్షల సంఖ్యలో నడిచే భక్తులకు సీతమ్మధారలో సీఎంఆర్ సంస్థలు స్టాళ్ల వద్ద ఆహారం, మంచినీళ్లు అందించాయి. సంస్థ అధినేత మావురి వెంకటరమణ స్వయంగా భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. చక్కెర పొంగలి, పైనాపిల్ కేసరి, పెరుగుబడ, పుదీనా రైస్, పునుగులు వంటి ప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు వెంకటరమణ వెల్లడించారు. భక్తులకు సేవ చేయడం నారాయణుడికి సేవ చేయడమే అని ఆయన తెలిపారు. గిరి ప్రదక్షిణలో అలసిన భక్తుల పాదాలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పాదమర్దన సేవ చేపట్టారు. నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలు మరిగించి తయారు చేసిన నూనెతో భక్తుల పాదాలకు మర్దనా చేశారు. ప్రదక్షిణను మరింత ఉత్సాహంగా చేయడానికి ఈ సేవ ఎంతగానో తోడ్పడిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ ఐటీ శాఖ బృందం సందర్శించింది. ఆర్టీజీఎస్ పనితీరు గురించి తెలుసుకుంది. ఈ వ్యవస్థ అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని రాజస్థాన్ అధికారులు కొనియాడారు.
నర్సింగ్ విద్యలో అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్ హెచ్చరించారు. నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్ష నిర్వహించారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ పాఠ్య ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ పురోగతిని సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దే ఆవశ్యకత యూనివర్సిటీలకే ఉందని వీసీ జ్యోతి కుమార్ అన్నారు. వర్సిటీకి అభివృద్ది పూర్వ వైభవానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. విజయవాడ సివిఆర్ మున్సిపల్ హైస్కూల్లో 100 పాఠశాలలకు సైన్స్ జర్నీ బాక్స్ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఏపీ రైతు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఫీడ్ రేట్లు తగ్గించాలని, 100 కౌంటు రొయ్యలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో కోరారు. రాష్ట్రంలో బీజేపీ పటిష్టంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని మాధవ్ అన్నారు. రంపచోడవరంలో బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్డీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని, వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని వక్తలు సూచించారు. శ్రీవారి సేవకులకు పనితీరు ఆధారంగా రేటింగ్ ఇచ్చి విధులు కేటాయించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారి సేవా సదన్లో గ్రూప్ సూపర్వైజర్ల 2వ విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఎస్సీపీ డెవలపర్స్ పై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి సేవలు, దర్శన టికెట్లు టీటీడీ నిబంధనలకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. విజయవాడలోని సాయికృష్ణ మృతి కేసులో నిందితులకు స్థానిక కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ పొడిగించింది. వివిధ జైళ్లలో ఉన్న సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, కానిస్టేబుల్ బాబురావు, మరో నిందితుడిని పోలీసులు వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మడకసిర పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ కలహాలతో ఛాతిపై బ్లేడుతో కోసుకుని హల్చల్ సృష్టించారు. పోలీసులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి 2 పర్యాటకులు గల్లంతయ్యారు. వారిని పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెనికి చెందిన కళ్యాణ్ బాబీగా గుర్తించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 గురజాల నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు పిడుగురాళ్లలో నిర్వహించారు. 12 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. షూటింగ్లో గాయపడిన నటుడు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. హిందూపురం నుంచి పాదయాత్రగా వెళ్లి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల వేట విజయవంతంగా కొనసాగుతోంది. మహిళల 69 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోటీలో 29 ఏళ్ల హర్జిందర్ స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ 2 విభాగాల్లోనూ రికార్డులను బద్దలు కొట్టి సత్తా చాటింది. మొత్తంగా 227 కిలోల బరువును ఎత్తిన హర్జిందర్ అద్భుత పోరాటంతో 2వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఈ విభాగాల్లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రేసును గుల్వీర్ 27 నిమిషాల 49.78 సెకండ్లలో ముగించి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 27 నిమిషాల 48.93 సెకండ్ల టైమింగ్తో చాలా స్వల్ప తేడాతో స్వర్ణం గెలుచుకున్నాడు. 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో ఉంది. బేబీ పౌడర్, ఇతర టాల్క్ ఉత్పత్తులు వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ అమెరికాలో దాఖలైన 76,000 కేసులను పరిష్కరించుకునేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సిద్దమైంది. కేసుల పరిష్కారానికి సుమారు 52,000 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదన పెట్టింది. ఇది అమలు జరగాలంటే పిటిషన్ వేసిన వారిలో 95% మంది అంగీకరించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద, సుదీర్ఘకాలంగా నడుస్తున్న కేసులకు ముగింపు పడే అవకాశం ఉంది. అమెరికా వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పై ఉన్న సుమారు 76,000 పిటిషన్లకు
ఈ ప్రతిపాదన వర్తిస్తుంది. తమపై వేసిన ఈ కేసులు నిలబడతాయని తాము భావించడం లేదని జాన్సన్ అండ్ జాన్సన్ స్పష్టం చేసింది. ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే రాజీ పడుతున్నామని వివరించింది. ఈ కేసుల కోసం పోరాడే సమయాన్ని ప్రాణాలు కాపాడే ఔషధాలు, పరికరాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే అవకాశం తమకు కలుగుతుందని పేర్కొంది. అయితే తుది పరిష్కారానికి మొత్తం ఇంకా ఖరారు కాలేదు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు ఘట్టమనేని జయకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జయకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో మూల విరాట్టును దర్శించుకున్న జయకృష్ణ తాను కథానాయకుడిగా అరంగేట్రం చేసిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం విజయం సాధించాలని ప్రార్థించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.